వచ్చాడు అంటే తన బిడ్డలకి సమాధానం ఇవ్వడానికి, తన బిడ్డల్ని రక్షించడానికి, తన బిడ్డల్ని ఆశీర్వదించి ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇవ్వడానికి మాట్లాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మైక్ ఉంచుకోండి. మైక్ ఖచ్చితంగా యోహాను సువార్త బాగా వినండి. ఈ మాట మీరు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట చదివాక నేను ఈస్టర్ మెసేజ్లోకి వెళ్తున్నాను. ఆయన చెప్తాడు, చెవి గలవాడు వినుడు గాక. విన్నవాడు మాత్రమే రక్షించబడతాడు. మత్తయి 13:9 ప్రకారం. అయితే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు బాగా గమనించండి. ఇక్కడ ఎవరు దేవునికి సంబంధించిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఎవరు ఇంకా రాకుండా దూరంగా ఉన్నారు అనేది మనకి స్పష్టంగా క్లియర్గా రాసి పెట్టేశాడు. 19 నుంచి చదువున్నాను. మైక్ పెట్టుకో. రెండోసారి నేను చదవకుండా మైక్ పెట్టుకో. టైం మనం చూసుకున్నాం. హల్లెలూయా.